నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కలవకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగింపు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ స్పష్టం. ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్. భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ. విశేష సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి నాయకుడిని గుర్తుంచుకుంటాం, అందరికీ న్యాయం చేస్తానన్న పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి. కలవకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ, సీబీఐ కోరింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని, అందుకే కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో కొత్త అంశాలను ఈడీ ఏమీ జత చేయలేదని, కస్టడీ అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేస్తుంది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు అంటే మే 7వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ తన నామినేషన్ను మంగళవారం దాఖలు చేశారు. కూటమి నుంచి కార్యకర్తలు, అభిమానుల అశేషమైన జనసందోహంతో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ముందుగా గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి నాగేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, బుర్రా కృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్తో కలిసి భారీ ర్యాలీగా కొణిదెల పవన్ కళ్యాణ్ బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు. వేలాదిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గొల్లప్రోలు నేషనల్ హైవే మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది. దారులన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజుతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడిన గొప్ప నాయకుడు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 28వ వార్డులో ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి వెళ్లి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పాలకొల్లు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కూటమి అధికారంలోకి వస్తే పాలకొల్లును మరింత అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా
పలకన అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరే పటి దారికి దీపముని వై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 3 వంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నారు. నామినేషన్లకు గడువు మరో 2 రోజులే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్లో నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జువ్వలపాలెం రోడ్, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్, విశాఖోడేరు వంతెన మీదుగా భీమవరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తన నామినేషన్ కు సంబంధించి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు తరలిరావడం ఆనందంగా ఉందని అన్నారు. నామినేషన్ రోజునే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ అభ్యర్థులు తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ, జనసేన పార్టీ నాయకులు కొటకలపూడి గోవిందరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండె
జయ హో జయ నరేంద్ర మోడీ జయ హో జయ హో జయ బీజేపీ జయ హో జయ హో జయ నరేంద్ర మోడీ ఓ భారత మాత ముద్దు బిడ్డరా నరేంద్ర మోడీ మన భారతదేశం గర్వించేదే బీజేపీ ఓ భారత మాత ముద్దు బిడ్డరా నరేంద్ర మోడీ మన భారతదేశం గర్వించేదే బీజేపీ గుండెల నిండుగా దేశభక్తినే నింపుకున్నది పార్టీ వారసత్వ పాలనలే నీ ఏకైక పార్టీ బీజేపీ బీజేపీ అంటే భయమే లేక జనం కోసము ప్రాణాలిచ్చే పార్టీ బీజేపీ 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 కణం కణం నిరంతరం దేశ సేవకే అంకితం నిజం నిజం ఈ దేహం భరత మాతకే అర్పణం ఇదే ఇదే ఈ దేశనాదం ఇదే ఇదే బీజేపీ నినాదం కణం కణం నిరంతరం దేశ సేవకే అంకితం నిజం నిజం ఈ దేహం భరత మాతకే అర్పణం ముష్కర మూకల మట్టు పెట్టినది భారత సత్తా చాటి చెప్పినది పాకిస్తాను కుట్రను కూల్చి వాడి వెన్నుల వణుకే పుట్టించినది బీజేపీ 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 నర్సాపురం పార్లమెంట్కి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన ఓవర్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి కాలంలో దాదాపు 6 కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది పార్టీ ప్రమేయం లేక. ఇది మా విజయానికి నాంది. మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారనేటటువంటి విషయం ఇది నిదర్శనం. కాబట్టి ఈ నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, జుత్తుకు నాగరాజు గారు వీరందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా 1+7 పెద్ద మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని అభిప్రాయం మాకు కలిగింది. ప్రజలు ఆ నమ్మకం కలిగించారు మాకు. కాబట్టి ఈ విధంగా నామినేషన్లో పెద్ద ఎత్తున జరగడానికి కారకులైనటువంటి పెద్దలందరికీ కూడా, కార్యకర్తలకు, అభిమానులకు, వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.